గతంలో వైసీపీ హయాంలో జరిగిన వాటి మీద మాట్లాడారు. అప్పుడు విజయసాయిరెడ్డి, ఆయన కుమార్తె నేహారెడ్డి, ఇంకా కొంతమంది అప్పుడున్న ఎంపీ, ఆయన ప్లాట్లు, పంచగ్రామాలు సరే దశపల్ల భూములు ఒకటి కాదు, అనేక రకాలైన భూ ఆక్రమణల మీద అయ్యన్న పాత్రుడు కూడా అప్పుడు లేఖలు, అప్పుడు మొదటిసారి 14-19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆయన, తర్వాత విష్ణుకుమార్ రాజు, వీళ్ళందరూ చేశాక సిట్ వేశారు. సిట్ నివేదిక ఎప్పుడు పూర్తిగా వచ్చి దాని మీద అమలు కోసం తీసుకున్న చర్యలు తెలియదు. జగన్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఒక సిట్ వేశారు, కానీ వాళ్ళు కూడా ఏమీ చర్యలేమి తీసుకోలేదు. అంతా లోపాయకారిగా, సందేహాస్పదంగా జరిగిపోతూ ఉంటుంది. ఈ మూర్తి యాదవ్ అన్ని దశల్లో వీటి మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో గత నుంచి ఉన్నదే ఆయన మళ్ళీ తాజాగా మాట్లాడారు. సన్యాసి పాత్రుడు, అయ్యన్న పాత్రుడి సోదరుడు, ఆయన కుమారుడు కూడా కలిసి ఎండాడ 2లో సర్వే నెంబర్ 14-1లో 5.10 ఎకరాల భూమి మాజీ సైనికులకు అక్కడ భూములు ఇచ్చినట్టుగా ఉన్నారు. స్థానిక సాంకేతిక వివరాల్లో తేడా ఉంటే సర్దుకోవచ్చు.